మెడికల్ కాలేజ్ అన్ని చోట్ల ఇవాళ ఎక్కడ చూసినా మెడికల్ కాలేజ్ గురించి సంతకాలు తిరుగుతున్నారు. సంతకాలు పెట్టడానికి ప్రజలు ఎవరు ఓట్లే, వాళ్ళే ఇంట్లో కూర్చొని కుడి చేత్తో కొన్ని సంతకం, ఎడం చేత్తో కొన్ని సంతకాలు పెట్టుకుంటే ఇక్కడ సరిపోవట్లేదని హైదరాబాద్ లో కూర్చొని ఎవరికో జీతాలు ఇచ్చి పేమెంట్ చేసి వాళ్ళతో కూడా సంతకాలు పెట్టిస్తున్నారంటే ఆ సంతకాలన్నీ తీసుకెళ్లి గవర్నర్ గారి దగ్గరికి వెళ్తా, అయ్యా నువ్వు చేసిన పాపమే కదా మాకు శాపంగా మారింది. 500 కోట్లు నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇస్తే 500 కోట్లతో బాపట్ల కాలేజ్ నిర్మాణం చేయాల్సి వస్తే మీరు బాపట్ల జిల్లా వాసులు, బాపట్ల వాళ్ళు ఎవరన్నా ఇక్కడ ఉన్నారా? బాపట్ల వాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? పోనీ బాపట్లలో మెడికల్ కాలేజ్ ఎక్కడన్నా పోయి చూసారా మీరు? పునాదులు వేశారు. పునాదులు వేసి మేము మెడికల్ కాలేజ్ నిర్మాణం చేసేసేమంటున్నారు. పునాదులు వేసి మెడికల్ కాలేజ్ నిర్మాణం జరుగుతుందా? 500 కోట్లు పెట్టాల్సిన చోట మీరు 10 కోట్లు ఖర్చు పెట్టి మెడికల్ కాలేజ్ కట్టేసేమంటే ప్రజలు నమ్ముతారా? 13 లక్షల చదరపు అడుగుల భవన నిర్మాణం చేయాల్సి ఉంటే కేవలం పునాదులు మాత్రం చేసి మేము భవన నిర్మాణం చేసేసామని చెప్తున్నారు. ఇంకా దారుణంగా ఏంటంటే పార్వతీపురంలో కూడా మేము మెడికల్ కాలేజ్ కట్టేసాము, అయినా వీళ్ళు ప్రారంభించట్లేదని. నేను ఆశ్చర్యపోయా. పార్వతీపురంలో ఇక్కడంతా పునాదులన్నా కనిపిస్తున్నాయి, పార్వతీపురంలో మెడికల్ కాలేజ్ ఎక్కడున్నాయా అని వెతకమన్నా, పైనుంచి శాటిలైట్ల ద్వారా వెతకమన్నా, ఎక్కడ కనిపించలే. తీసి గూగుల్ వాళ్ళని కూడా అడిగా, ఏమయ్యా ఎక్కడన్నా మాకు తెలియకుండా భూగర్భంలో కట్టారా ఏదన్నా చూడండి ఎత్తుమని. తీరా చూస్తే స్థల సేకరణ చేయలే. స్థలం సేకరణ చేయకుండా మేము మెడికల్ కాలేజ్ కట్టామంటే ఎటువంటి ప్రబుద్ధులు ఉన్నాయో చూడండి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, రవి గారు చెప్తున్నారు ఎల్చూరు పిఎస్సికి వెంటనే మేము స్థల సేకరణ చేస్తా అంటున్నారు. ముందు ఏదైనా మంజూరు అయితే ముందు స్థల సేకరణ చేసేలా, స్థల సేకరణ చేసిన తర్వాత కంప్యూటర్లు కట్టాలి, దానికి టెండర్ పిలవాలి, టెండర్ ఎవరు కాంట్రాక్టర్ వస్తాడు, కాంట్రాక్టర్ వచ్చిన తర్వాత నిధులు మంజూరు చేయాలా, నిధులు మంజూరు చేసిన తర్వాత పునాదులు వేయాలా, పునాదులు చేసిన గోడలు కట్టాలి, గోడలు కట్టాలి, రూఫ్ వేయాలా, రూఫ్ వేసిన తర్వాత లోపల ప్లాస్టింగ్ చేయాలా, లోపల వేసిన తర్వాత ఫ్లోరింగ్ వేయాలా, ఫ్లోరింగ్ వేసిన తర్వాత దానికి కావాల్సిన ఇండ్లు అయితే మంచమో సోఫానో లేదా వంట సామాన్లో స్టవ్ ఇవో పెట్టుకోవాలి. ఇవన్నీ కాకుండా పునాదులు వేసి నేను మెడికల్ కాలేజ్ కట్టేశాను అని ఒక చోట, భూమి సేకరణ చేయకుండా నేను మెడికల్ కాలేజ్ కట్టేశాను ఒక చేట, రోజు 2.5 గంటలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ ప్యాలెస్ లో ఈ ప్యాలెస్ లో హైదరాబాద్ ప్యాలెస్ లో కూర్చొని నువ్వు కట్టింది జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయినట్టు, అయ్యా నువ్వు కట్టింది మెడికల్ కాలేజ్ కాదయ్యా, నువ్వు ఎక్కడెక్కడ ఉంటున్నావు అక్కడ ప్యాలెస్ కట్టుకున్నావు, నువ్వు సొంత ఊరు పులివెందులో ప్యాలెస్ కట్టుకున్నావు, ఇడుపులపల్లిలో ఒక ప్యాలెస్ కట్టుకున్నావు, కడపలో ఒక ప్యాలెస్ కట్టుకున్నావు, లోటస్ పాండ్ అని హైదరాబాద్ లో ఒక ప్యాలెస్ కట్టుకున్నావు, తాడేపల్లిలో ఒక ప్యాలెస్ కట్టుకున్నావు, తర్వాత విశాఖపట్నంలో రుషికొండని కట్టుకున్నావు కానీ పాపం సహకరించలే. ఇట్లా బెంగళూరులో ఒక ప్యాలెస్ కట్టుకున్నావు, ఆ ప్యాలెస్ లు కట్టుకున్నావు అవి నువ్వు మెడికల్ కాలేజ్ కట్టాలనే ఆలోచన మాత్రం రాలే. మంచిది, వాళ్ళ పార్టీ ఆఫీసులు కట్టుకోవాలి. అన్ని చోట్ల పార్టీ ఆఫీసులు టక్కడక్కడ కట్టేసుకున్నారు, ప్రభుత్వ భూములను లాక్కొని కట్టేసుకున్నారు, ప్రజల భూములు కూడా లాక్కొని కట్టేసుకున్నారు. కానీ పాపం పేద విద్యార్థులు చదువుకోవడానికి మెడికల్ కాలేజీలు కట్టాలనే జ్ఞానం మాత్రం పెద్ద మనిషికి రాకపోగా ఇప్పుడు మళ్ళీ మెడికల్ నేను కట్టేసే వీళ్ళు ప్రారంభించలే, మేము ప్రారంభించలేని అసత్యాలు చెప్తున్నారు. ప్రజలు వాటిని నమ్మే పరిస్థితి లేరు.